హలో అందరికీ ఈరోజు అయితే నేను చికెన్ గ్రేవీ చేస్తున్నాను. అలాగే అన్నం అయితే చేసేసినాను. అలాగే చికెన్ గ్రేవీ ఇప్పుడే ఫ్రెష్గా అల్లం కొత్తిమీర కూడా తెచ్చేసినారు. అల్లం అయితే మిక్సీ పట్టుకోవడానికని కట్ చేస్తున్నాను. పొద్దున్నే టమాటా రైస్ కూడా వేసేసిన, మా బావ తిని పనికి కూడా విన్నాడు. అలాగే ఇట్లనే అల్లం కొత్తిమీర తరిగేస్తాను. అలాగే చికెన్ కూడా కడిగేసి పెట్టేస్తాను. చికెన్ అయితే కడిగేసినాను. ఇంకా అల్లం కొత్తిమీర కూడా మిక్సీకి వేయాలి, తరిగేసి పెట్టేసినాను. తర్వాతకి వేసేసి మిక్సీ వేయచ్చు అనేసి పెట్టేసినాను. అలాగే ఆయిల్, నేనైతే చికెన్ గ్రేవీ వేస్తున్నాను. అన్నంలోకి కాబట్టి గ్రేవీ అయితే టేస్ట్ ఉంటుంది, అందుకని గ్రేవీ వేస్తున్నాను. అలాగే కొంచెం నూనె అయితే వేడి కావాలి, అంత లోపల ఉల్లిగడ్డ కూడా కట్ చేసేసా. అలాగే ఉల్లిగడ్డ ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, పొడవుగా కట్ చేసేస్తా. తర్వాతకి ఏదైనా సరే ఉల్లిగడ్డ వేస్తేనే టేస్ట్. అలాగే ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిరపకాయలు అయితే కడిగేసి పెట్టేసిన ఇక్కడ. ఇట్లా పొడవు ఉంటే బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది చికెన్, అందుకని ఇట్లా పొడవు కట్ చేసేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసిన, ఒకసారి కలిపేసిన. ఇదైతే కొద్దిగా దూరం కావాలి. ఉల్లిగడ్డ అయితే ఎర్రగా ఎగిపోయింది. అలాగే ముందుగా కడిగిన చికెన్ వేసేస్తున్నా. పీసులు అయితే లావు కట్ చేసి ఇచ్చుకొచ్చినాము. ఇట్లా ఉంటే చికెన్కి బాగా టేస్ట్ ఉంటుందని ఎప్పుడు చిన్నగానే కొట్టించుకొస్తున్నాము, అందుకని ఈరోజు అయితే లావుగా కొట్టించుకొచ్చినాము. ఇప్పుడైతే చికెన్ వేస్తున్నాం. ఫ్రైకి అయితే చిన్నగా ఉండాలి, గ్రేవీ లాగా కాబట్టి ముక్క అయితే లావు ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అలాగే పసుపు, కారం, అలాగే లావు అన్నీ వేసేసి ఒకసారి కలిపిస్తా. ఇప్పుడైతే చికెన్కి అయితే ఉప్పు కారం అన్నీ వేసేసినాను, ఒకసారి కలిపేసినాను. అలాగే సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గేస్తే అంత లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసేసి 10 నిమిషాలు అయిపోయింది, బాగా మగ్గిపోయింది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి పొడి ఇదైతే బాగా కలిపేస్తా. ఒకసారి చికెన్కి పట్టేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి. ఇదైతే బాగా కలిపేసిన, ఒక 5 నిమిషాలు మగ్గించి తగినన్ని నీళ్ళు పోసేస్తా.
అలాగే 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది, బాగా మగ్గిపోయింది. అలాగే నీళ్ళు అయితే తగినన్ని పోసేస్తా, గ్రేవీ లాగా కాబట్టి అన్నం లేక. అలాగే టమోటా వేసేసి నీళ్ళు పోసిన ఉడికిస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది, గ్రేవీ చికెన్. అలాగే ధనియాలు ఇట్లా గ్రేవీ ఉంటే అన్నంలోకి అయితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని గ్రేవీగా వేసిన. ఇప్పుడైతే చికెన్ రెడీ అయిపోయింది, పని చేసేస్తున్నా. అయిపోయింది అన్నం. ఇవేనండి మా ఇంట్లో స్పెషల్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.